గురుగారు, మరి మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా ఎలా ఉంది? మేషరాశి వారికి 6 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మా. ప్రధానంగా 3వ రాశిలో కుజుడు, 2వ రాశిలో గురువు, 12వ రాశిలో శుక్రుడు, అలాగే ఏకాదశంలో శని భగవానుడు, 6వ రాశిలో చంద్రకేతువులు. అద్భుతమైన శుభకాలం కొనసాగుతోంది. ఉన్నతమైన ఆశయాలతో విజయాలు సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది. అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇటువంటి కాలం చాలా అరుదుగా వస్తుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ధర్మబద్ధంగా మీ లక్ష్యాలను మీరు పూర్తి చేయండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఎటు చూచినా శుభమే గోచరిస్తోంది. అదృష్ట యోగం కొనసాగుతోంది. జ్ఞానవంతమైన ఆలోచన విధానంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో భావోద్వేగాలకు అతీతంగా పనిచేయాలి. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటాయి. ధనాభివృద్ధికి అవసరమైన ఆలోచనలు ఫలిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. వారం మధ్యలో సంకల్పం సిద్ధిస్తుంది. ఏకాగ్రతతో పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. శాంతంగా సంభాషించండి. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. గురుగారు, మేషరాశి వారు ఏ స్తోత్రం పఠించాలి? మేషరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించాలి. మరి వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మేషరాశి వారు లక్ష్మీ దర్శనం చేస్తే కలిసి వస్తుంది. మేషరాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు.